ఒకసారి రజనీ గారు మాడతారు. అభివృద్ధి వైపు ముందడిగేయడం, చర్చలపై ముందుగేయడం అనేది అందరూ అభినందించాలి, స్వాగతించాలి. రజనీ గారు జనసేన అధికార ప్రతినిధి, వారు హైకోర్టు న్యాయవాది కూడా. సో లీగల్గా ఎలాంటి అంశాలు ఇబ్బంది పెట్టొచ్చండి రజనీ గారు? అంటే నిజంగా నిన్న జరిగింది ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చాలా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయగలిగారు. కొహెసివ్ అట్మాస్ఫియర్లో జరిగింది, అప్రిషియబుల్. సరే, సాంకేతికపరమైన అంశాలతో చిక్కులు ఎప్పుడూ ఉంటాయి, 10 ఏళ్ళు కాదు ఇంకో 10 ఏళ్ళు పోయినా ఉంటాయి. చిక్కులు ఉన్నాయి కదా అని మనం విషయాన్ని అడ్రస్ చేయకుండా ఉండలేం కదా. సో ఒక అడుగు ముందు పడింది. ఈ అడుగు ముందు పడినప్పుడు స్టీల్ ప్లాంట్ అని, తీర ప్రాంతం అని, ఈస్టర్న్ నేవల్ కమాండ్ అని, ఇలా రకరకాల డిమాండ్లు తెర మీదకి రావటం, 7 కొండల్లో 3 కొండలు కావాలని ఎంతవరకు కరెక్ట్? సార్, ముఖ్యంగా గతంలో 5 సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు ఇంత గొప్ప డిస్కషన్, ఇంత గొప్ప డిబేట్ మీరు ఎప్పుడూ పెట్టలేదు. అదే ఆశ్చర్యం అవుతుంది. ఫస్ట్ టైం స్నేహభావంతో కలిసారా, వెల్కమ్ తో కలిసారా, లంచ్ మీటింగ్ కదండి, ఓన్లీ వాళ్ళు లంచ్ కలిసారు, అంతకు మించి తెలియదు కదా అక్కడ ఏం జరిగిందని. వీళ్ళు వచ్చి బయట కనీసం మాట్లాడారు. మరి విభజన హామీల గురించి గతంలో ఆయన ఎందుకు మాట్లాడలేదో మాకు తెలియదు. 5 ఏళ్ళ సమయం అంతా వృధా అయిపోయింది. సో ఎనీవే, వీళ్ళు కలవడం అనేది శుభ పరిణామం అండి. అన్నదమ్ములుగా విడిపోయిన ఆత్మీయతతో కలిసి ఉందాం అనేటటువంటి ఒక కాన్సెప్ట్. మీరు అన్నట్టుగా 7 కొండల్లో ఒక కొండ కావాలి, ఒక కొండ మాది అని మాట్లాడిన ఆయన ఏ కొండ గుట్టల్లో ఉన్నారో మా అందరికీ తెలుసు. సో ఇక్కడ అసలు మెయిన్ విషయం ఏంటంటేనండి, షిలాబేడి కమిటీ పొడిగించాలంటూ కేంద్రం దగ్గర లెటర్ పెట్టారు, లేకపోతే దాని తర్వాత పొడిగించారు. దాని తర్వాత షెడ్యూల్ 9 లో మెయిన్ గా ఒక 28 సంస్థల గురించి, అంశాల గురించి డిస్కషన్ జరిగింది. దాంట్లో ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఏపీఎస్ఆర్టీసీ, లేకపోతే ఇక్కడ హౌసింగ్ కార్పొరేషన్, వీటి అన్నిటికి సంబంధించిన ఆస్తులు ఎవరికి, అప్పులు ఎవరికి, ఎవరి ఏరియాలో ఆస్తులు ఉన్నాయి, ఎవరెంత అప్పులు కట్టాలి, ఇవంతా డిస్కషన్ జరిగింది. నేను చూసినానండి. మీరు చెప్పిన ఇవన్నీ నాకైతే అర్థమే కాలేదు. కాకపోతే భట్టు గారు అంటే నెక్స్ట్ ఆయన డిప్యూటీ సీఎం, మరి సో ఆయన చెప్పినదైతే భట్టు విక్రమార్క గారు గంజాయి గురించి ఎక్కువ ప్రస్తావన చేశారండి. ఆయన సింగిల్ గా మీటింగ్ అదే పెట్టినట్టున్న ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్ లో చూసాము, ఇరు రాష్ట్రాల డీజీపీలు కూర్చొని ఏదైతే గంజాయి పంట అక్రమ రవాణా ఎక్కడ జరుగుతుందంటే మా రాష్ట్రంలోనండి, అంటే మా ఆంధ్రప్రదేశ్ లో రోల్ మోడల్ గౌతమ్ షేవ్ గారు ఉన్నారు గతంలో. ఆయనకి ఏమీ తెలియలే. పక్క రాష్ట్ర తెలంగాణ డీజీపీ గారు వచ్చి వైజాగ్ లో గంజాయి పండుతుందంటూ ఒక 20-30 మందిని ఇక్కడ పెట్టి నిఘా టీముల ద్వారా ఇన్ఫర్మేషన్, ఆధారాలు, ఫోటేజ్లు గంజాయితో సహా పట్టుకుంటే అప్పుడు మేము నోరెళ్ళబోసాం, ఇదంతా మా ఆంధ్రాలోనే జరుగుతుందా, అక్రమ రవాణా జరుగుతుందా, కాకినాడ నుంచి కలకత్తా పోర్టుకి ఏమేమి వెళ్ళిపోతున్నాయి. సో ఇవన్నీ అప్పుడు తెలిసినాయండి. ఇక్కడ ముందు కీలకమైనది అంటే ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పండే గంజాయి వల్ల మా తెలంగాణ సర్వర్ నాశనం అయిపోతుంది అంటూ భట్టి విక్రమార్క గారు మాట్లాడిన ప్రెస్ మీట్ అయితే నేను చూశాను. సో మా ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన తప్పుకి మేము క్షమాపణ చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఇటువంటి రిపీట్ కాకుండా అరకులో కాఫీ పంటో, తేయాకు పంటో ఏదో వేయబోతున్నారన్న వార్త సెంట్రల్ నుంచి వచ్చింది కాబట్టి రజనీ గారు మీ పార్టీని అడిగారా? పార్టీతో మాట్లాడి క్షమాపణ చెబుతున్నారా? ఒకసారి మీరు భావోద్వేగానికి ఎక్కువ లోనవుతుంటారు మాట్లాడేప్పుడు. పార్టీని అడగండి, పార్టీని అడిగి క్షమాపణ చెప్పండి. మీరేం తప్పు చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరెందుకు ప్రభుత్వ ముఖ్యమంత్రిని ఎన్నుకొని మేము తప్పు చేసాం సార్? గత ప్రభుత్వ ముఖ్యమంత్రిని ఎన్నుకొని తప్పు చేసాం. ఆ ముఖ్యమంత్రి చేసిన తప్పులకి మేమే క్షమాపణ చెప్పాలి. దానికి ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కి ఏముంటుంది సార్ పాపం? అప్పుడు అక్కడ డీజీపీ గారు పట్టుకుని ఉంటే, మా డీజీపీ గారు నోరెళ్ళ పెడితే, మేము సిగ్గుతో తలదించుకుంటే, తెలంగాణ నాశనం అయిపోవడానికి ఆంధ్రాలో వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పంటని వాళ్ళు ఆధారాలు పట్టుకొని నిర్ధారించి టీవీ మీడియాలో పెడితే మా పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఎక్కడెక్కడ గంజాయి మీ రాష్ట్రం నుంచే వస్తుందా అంటే, ఢిల్లీలో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అడ్వకేట్లు అందరూ కూడా అడుగుతున్నారు, ఏంటి మీ అరకులో గంజాయి పంట పండుతుందంట? లేదు అంటే లేదు, న్యూస్ లో వచ్చింది, తెలంగాణ డీజీపీ పట్టుకున్నాడంటే మీ ఆంధ్ర డీజీపీకి అంత స్టఫ్ లేదా? మీరు ఎప్పుడైనా ఉత్తరాఖండ్ వెళ్ళారా? డెహ్రాడూన్ వెళ్ళే దోవలో రోడ్డుకి 2 పక్కల గంజాయి పండుతూ ఉంటుంది. సో అందువల్ల వాళ్ళు మనల్ని బ్లేమ్ చేస్తే అసలు ఒక్కసారి మీ కుర్చీ కింద ఏముందో ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పండి మీ ఢిల్లీ ఫ్రెండ్స్కి. ఓపెన్ గా రోడ్డుకి పక్కనే పండిస్తుంటారు. పక్క రాష్ట్ర డీజీపీ ఆధారాలతో పట్టుకున్నాడు, మా రాష్ట్ర డీజీపీ 2 చేతులు కట్టేశారని మా బాధ సార్, అంతకు మించి ఏం లేదు. ఎనీవే, ఇప్పుడు రాష్ట్రం సుశ్యామలంగా ఉంటుంది. అరకు పరిసర ప్రాంతాల్లో కాఫీ పంటలు పండబోతున్నాయి. గొప్ప నిర్ణయం తీసుకున్న సెంట్రల్ కి, స్టేట్ గవర్నమెంట్ కి ధన్యవాదాలు. సో డిస్కషన్ అయితే రాష్ట్ర విభజన గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించే జరుగుతుందని మేము భావిస్తున్నాం. సో ఎనీవే, ఇది ఒక శుభ పరిణామం సార్. ఫస్ట్ టైం కలిసారు, నెక్స్ట్ టైం బెటర్మెంట్ ఇంకా కూడా గొప్ప గొప్ప విషయాల గురించి చర్చిస్తారు. అయినా షీలాబేడికి సంబంధించిన కమిటీలో
మెయిన్ షెడ్యూల్ 9, 10 ఆర్థిక విషయాల గురించి డిస్కషన్ జరుగుతుంది. దాంట్లో మెయిన్ ప్రాపర్టీస్ అండి, ఆస్తులు ఏంటో అప్పులంతా ఎవరెంత పంచుకోవాలి. మీరు కొండను కూడా వాటాలు ఇస్తుంటే నాకైతే అర్థం కాలేదు. నేనే లేదండి, కొండ వాళ్ళు మాట్లాడారు కాబట్టి చెప్పాను నేను. నేనేలా చెన్నై ఆంధ్ర విడిపోయినప్పుడు చెన్నై వాళ్ళు బాధపడిపోయారండి. రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఏం వెళ్ళిందో మాకు తెలియదు, కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం వెళ్ళిపోయాడు, అది మాలో రాలేకపోయింది అంటూ చాలా బాధపడేవాళ్ళు. తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు కూడా పాపం తెలంగాణ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన చిలుకూరు బాలాజీ ఉన్నారు, భద్రాచలం ఉన్నారు, యాదగిరి గుట్ట ఉన్నారు. సో అక్కడ కొన్ని ఉంటాయి, ఇక్కడ కొన్ని ఉంటాయి సార్. మరి విభజనలో వారు ఏం రాసుకున్నారో కానీ ప్రజెంట్ అయితే ఆంధ్రాకి పరిమితం అయ్యారా, దేశాలకి స్వామి అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మరి వాటాలు ఎట్లా ఇస్తారో నాకైతే తెలియదు సార్. నాకు తెలిసిన స్మాల్ ఇన్ఫర్మేషన్ ఐ కెన్. ఒకసారి సుజాత గారు ఒక సూచన, రజనీ గారు ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి చెప్తున్నా, సార్ మీరు కొండ గురించి మాట్లాడారు మా వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాబట్టి, మీరు ఒక ఉదాహరణ చెప్పారు, పౌరాల గుట్టలో మాయమైన గురించి చెప్పారు. అది కరెక్ట్ కాదు, అదొక చిన్న అబ్జెక్షన్, కొంచెం కరెక్ట్ చేసుకోండి. ఆ ఉదాహరణ కరెక్ట్ కాదు, మ్యాచ్ సార్